నమస్తే. పివి రెడ్డి సార్ గురించి చాలా విషయాలు మీతో ఆల్రెడీ నేను షేర్ చేసున్నాను. తన దివ్య దృష్టి ద్వారా ఎన్నో ముఖ్యమైన విషయాలు. అటు పొలిటికల్‌కి సంబంధించి ఎవరు ఎలక్షన్స్‌లో గెలుస్తారు, ఎన్ని సీట్లతో గెలుస్తారని కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు కాకముందు నేను వీడియోస్ చేసినప్పుడు సార్ చెప్తుంటే నేనే ఆశ్చర్యానికి గురయ్యాను. నిజంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారా అని. కానీ అక్షరాల పివి రెడ్డి సార్ ఏదైతే చెప్పారో తన దివ్య దృష్టితో అదే జరిగింది. అలాగే కొన్ని వర్షాలకు సంబంధించి, ప్రకృతికి సంబంధించి చాలా విషయాలు ఇలా షేర్ చేస్తూ ఉన్నారు. మొదట్లో ఆశ్చర్యానికి గురైన తర్వాత నేను కూడా నమ్మడం ప్రారంభించాను. సార్ చెప్పినవన్నీ కరెక్ట్ అవుతూ ఉన్నాయి కాబట్టి. నేను ఈ వీడియో చేయకముందు ఒక వీడియో చేసున్నాను ఆల్రెడీ. మన సృష్టి అంతమైపోతుంది కొన్ని విషయాల వల్ల మనకి అన్నట్టుగా క్లియర్‌గా చెప్పారు. మనకేమైనా సిగ్నల్స్ వస్తాయా? అసలు ఈ అంతమైపోయే ముందు మనకి ఎలాంటి సిగ్నల్స్ వస్తాయి? మనం దాని నుంచి తప్పించుకోవాలంటే అసలు ఏం చేయాలి? మానవ ప్రయత్నంగా మనం చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి? ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా జాగ్రత్తగా వినండి సార్ ఏం చెప్తారనేది. నమస్తే సార్. నమస్కారం. సార్ మీరు గత వీడియోలో మీరు చెప్పున్నారు. అసలు జల ప్రళయాలు వచ్చేస్తాయి. ఒక దగ్గర బాగా ఎండలుంటే కాలానికి అసలు సంబంధం ఉండదు. ఇది వర్షాకాలమా, ఎండాకాలమా ఏంటి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి అని మనం గత వీడియోలో మీరు చెప్పున్నారు. సో అసలు ఏదైనా సిగ్నల్స్ వస్తాయంటారా? మనకి అంటే కొంతమంది చుట్టాలు వస్తున్నారు అంటే కాకులు అరిచినట్టు. అంటే కొన్ని ఏరియాల్లో ఎక్కడో జపాన్‌లోనో ఎక్కడో నేను చదివాను. చుట్టాలు వస్తున్నారు అంటే పెద్ద పెద్ద వస్తువులు కింద పడిపోవటం, పెద్దవాళ్ళు వస్తున్నట్టు. పిల్లలు వస్తుంటే చిన్న చిన్న వస్తువులు కింద పడుతుంటే సో పిల్లలు వస్తున్నారని జపాన్‌లో అనుకుంటారట. ఇక్కడ మనకి కాకులు అరుస్తుంటే ఎవరో చుట్టాలు వస్తున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా ఏదన్నా మనకేమైనా సిగ్నల్స్ అందుతాయా? ప్రకృతి ఏదన్నా చెప్తుందా మనకి? మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు ఇలాంటి ప్రళయాల నుంచి తప్పించుకోవాలి అంటే ముందు తరాల వారైతే చాలా వరకు భయపడతారు కదా సార్. అసలు ఎన్ని సంవత్సరాల తర్వాత మన ఈ భూమి అనేది అంతమైపోయే అవకాశం ఉందంటారు చెప్పండి? సో చాలా మంచి క్వశ్చన్ వేశారు మేడం. ప్రేక్షకులకు, ప్రపంచంలో ఉన్న ఎనలేని మేధావులకు, సైంటిస్టులకు పేరున నమస్కరించి చెప్తున్నా. దయచేసి నేను మాట్లాడే సబ్జెక్టును తప్పుగా భావించొద్దని చెప్తున్నా. కేవలం నా దివ్య దృష్టితో వచ్చింది. నేను కూడా కొన్ని వేల క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకొని అది రియల్ కరెక్ట్ జరిగిన తర్వాతనే నేను టీవీ ముఖంగా ఎనలేని అంటే ప్రోగ్రాంలు ఇవ్వడం జరుగుతుంది. నేను కొన్ని భవిష్యవాణి బుక్‌లు కూడా 3 రాయడం జరిగింది మేడం. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, సో ఇప్పుడు మనం గతంలో చేసుకున్న ఒక మనం ప్రోగ్రామ్‌కు దీనికి నియరెస్ట్ సంబంధం ఉంది. ప్రేక్షకులకు కూడా మంచి సబ్జెక్ట్ అర్థమవుతుంది కంటిన్యూషన్ వాళ్ళు చూస్తే. సో ఇప్పుడు నాటికి నేటికి జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు. ప్రకృతి వైపరీత్యాలు నాడు జరిగిన ప్రకృతి వైపరీత్యాలు కోటానుకోట్ల ప్రాణజీవుల మనుగడకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేది. ఇప్పుడు మనం చూడండి, నేడు జరుగుతున్న ప్రకృతి విపత్తులు కొన్ని దేశాలు మునిగిపోయే ప్రమాదం ఉంది భవిష్యత్తులో, ఇప్పుడు రాబో రోజుల్లో. సో ఇప్పుడు నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా మేడం. ఎగ్జాంపుల్గా మనం ఉదాహరణ చెప్తున్నా నేను. మనకు భారీ వర్షాలు పడే ముందు ఉరుములు, మెరుపులు, ఎనలేని మబ్బులు వచ్చిన తర్వాతనే మనకు వర్షాలు పడే ప్రమాదం అవకాశం ఉంది. అవును. అంటే ఎలాంటి హెచ్చరిక లేకుండా, ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ఈ భయంకరమైన విపత్తులు సంభవించవు. అవును. నేను ఆ కోణంలో ఒక సైంటిఫిక్ మెథడ్నే గత 50 సంవత్సరాల ముందున్న వాతావరణ పరిస్థితులకు, నేడు జరుగుతున్న వాతావరణ పరిస్థితులకు ఎందుకు ఇలా జరుగుతుందన్న దాని గురించి నేను ఆలోచన చేసి చెప్తున్నా. సో రాబో రోజుల్లో మానవుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ నుంచి మన భారతదేశంలో ఏదన్నా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణంలో 4 వీలర్‌లో కూర్చొని ఎట్లా ప్రయాణం చేస్తాడో, ఇప్పుడు మనము భూగోళం అనేది ఒక వాహనం లాంటిది.
మనిషికి ఇప్పుడు మానవుడు నిత్య జీవితంలో తను నిర్మించుకున్న ఒక వాహనం కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. తన ఉమ్, గమ్యస్థానానికి ఎంచుకున్న ప్లేస్‌కు. ఉమ్, సో, మానవుడు నిద్రిస్తున్నా, పడుకున్నా, ఏం పని చేసినా, చేయకున్నా ఈ సృష్టి కాలచక్రంలో భూమి గంటకు 1,20,000 కిలోమీటర్లతో ప్రయాణిస్తుంది. ఓకే. భూమి మాత్రము తన ప్రయాణం మాత్రం ఆపట్లేదు. ఉమ్, ఉమ్, నేను ఎందుకు చెప్తున్నా అంటే, రాబో రోజుల్లో ప్రకృతి వైపరీత్యాలు అంటే దాన్ని ఆపగలమా అనేది మీరు ఒక క్వెషన్ ఏశారు. ఉమ్, మానవుడు ఎన్ని జన్మలు ఎత్తినా, ఎంత అద్భుత సైంటిఫిక్ పరిజ్ఞానం పొందినా, ఉమ్, సృష్టి అద్భుత రహస్యాలను కనుగొనలేడు. సృష్టి నిర్మించిన, సృష్టించిన సత్కర్మలను, దుష్కర్మలను ఆపలేడు. ఓకే. మానవుడు తూచా తప్పకుండా ఉమ్, మంచి చెడు అనుభవించక తప్పదు. జనన ఉమ్, మరణం మధ్యన. రైట్. ఉమ్, అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, సృష్టి నిర్మించిన, సృష్టించిన జరగబోయే కాలాన్ని మానవుడు ఎంత సైంటిఫిక్ పరిజ్ఞానం పొందినా ఉమ్, 1% అది ఆపలేడు. ఓకే. కాబట్టి రాబో రోజుల్లో ప్రకృతి విపత్తులకు నేను ఎందుకు చెప్తున్నా అంటే, అతి భయంకరమైన వర్షాలకు ముందు జరగబోయే కొన్ని సిగ్నల్స్ తర్వాతనే కుంభవర్షాలు కురుస్తాయి మనకు. ఓకే. అలానే ఈ భూమి అంతానికి జరగబోయే ముందు కొన్ని భయంకరమైన విపత్తులు సంభవిస్తాయి. సంభవిస్తున్నాయి. ఓకే. సో, నేను గతంలో 2012లో నేను యుగాంతం కాదు నాట్రోడమస్ చెప్పాడు అప్పుడు. నాట్రోడమస్ అనేక వార్తా ప్రసారాల ద్వారా, టీవీల ద్వారా నాట్రోడమస్ మొత్తం 2012 అంతమైతుందన్నది అంతకుముందు 2000 లోనే అంతమవుతుందని కూడా కొంతమంది అంతమైతుందని అతడు చానా చెప్పడం జరిగింది. అవును. సో, నేను నా దివ్య దృష్టితో అంతం ఇప్పుడు కాదు. ఉమ్, అంతానికి జరగబోయే ముందు కొన్ని భయంకరమైన విపత్తులు సంభవిస్తాయి. ఉమ్, సృష్టి ఏ హెచ్చరిక లేకుండా, ఉమ్, సృష్టి సడన్‌గా అంతం కాదు. ఉమ్, కానీ ఎనలేని కోటాను కోట్ల సృష్టికి, ఉమ్, కోటాను కోట్ల ప్రాణజీవుల సృష్టికి దానికి సృష్టికర్త భగవంతుడు. రైట్. ఏదైనా హెచ్చరిక లేకుండా ఉమ్, ఏది జరగదు. ఉమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మన బాడీలో ఏదైనా హెచ్చరిక లేకుండా ఏది జరగదు. ఉమ్, ప్రతిది కూడా మన బాడీ జ్వరం వస్తుందంటే ఆ హెచ్చరిక చేస్తుంది. రక్షించు, రక్షించు అని హెచ్చరిక చేస్తుంది. ఓకే. మనం ముందు జాగ్రత్తగా మనం రక్షించుకోకుంటే అంతమైపోతాం. ఉమ్, మనకు హెడేక్ వస్తుంది. ఉమ్, అంటే మనలో ఏదో ప్రాబ్లమ్ ఉంది. నువ్వు సరి చేసుకో అని ఒక సిగ్నల్ ఇస్తుంది అది. అవును. వామిటింగ్ అయితున్నాయి. నువ్వు డేంజర్ ఫుడ్ పాయిజన్ ఏదో ఖరాబ్ ఫుడ్ తిన్నావు. నువ్వు మంచిగా దాన్ని సరి చేసుకో. దాన్ని మంచిగా ఆ బ్యాక్టీరియా వైరస్ ఉంది. నువ్వు రక్షించు అని హెచ్చరిక బాడీ సిగ్నల్ ఇస్తది. ఉమ్. మనము సో ఎలాంటివి కనపడతాయి అంటారు సిగ్నల్స్ అయితే మరి ఆ సిగ్నల్స్ యుగాంతానికి? రాబో రోజుల్లో ఇప్పుడు మన గత చరిత్ర లేని అతి భయంకరమైన విపత్తులు సంభవించే ప్రమాదం ఉంది. ఉమ్, ఉమ్, నేను ఇప్పుడు చెప్పాను గతంలో, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అతి భయంకరమైన విపత్తులు. ఉమ్, విపత్తులు అంటే భూకంపాలు ప్లస్ నంబర్ 2 ఇంకోటి ఈ మన అతివృష్టి. అతి భయంకరమైన వర్షాలు, కుండపోత వర్షాలు. భూభాగం మొత్తం ఉప్పొంగి మొత్తము కొన్ని బిల్డింగ్ మొత్తం ఉప్పొంగిపోతున్నాయా? ఏదన్నా అవుపడకుండా సునామీ ఎగ్జాంపుల్‌గా లాంటివి వస్తాయి. సముద్రమే ఉప్పొంగి ప్రవహిస్తుందన్న ప్రమాదం భవిష్యత్తులో రాబోతుంది. సునామీ. ఉమ్, సునామీ లాంటి పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. ప్లస్ ఉమ్, ఇంకోటేందంటే దానికి ఈక్వల్‌గా సైంటిఫిక్ పరిజ్ఞానం గూడా భవిష్యత్తులో మానవుడు ఊహించని విధంగా భవిష్యత్తులో మనం ఎట్టయితే ఈ వాతావరణ పరిస్థితులు అనేక విపత్తులు ఎట్టయితే రాబోతున్నాయో, ఉమ్, మానవునికి గూడా ఈ గత చరిత్రలో ఎప్పుడు చూడని ఉమ్, అద్భుతమైన సైంటిఫిక్ పరిజ్ఞానం గూడా అభివృద్ధి చెందుతది భవిష్యత్తులో. రైట్. మానవుడు ఇప్పుడు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉమ్, మనం క్షణాల్లోనే కొన్ని లక్షల కిలోమీటర్లు ప్రయాణించే వాహనాలు తయారైతే మనం ప్రతిది కూడా భూమి మీద నడవలేని పరిస్థితులు ఉంటాయి. సైకిల్ కూడా గాలిలో ఎగిరిపోతుంది. కార్లు గాలిలో ఎగిరిపోతాయి. ఉమ్, సముద్రంలో పట్టణాలు నిర్మిస్తారు. ఉమ్, అది గాలిలో గృహాలు నిర్మిస్తారు. ఉమ్, భూ ఆధారంలో మనకు రాబో సంవత్సరం ఉంది. కాకపోతే విపత్తులు మాత్రము
ఇప్పుడు గతంలో జరిగిన మానవుని ప్రాణజీవుల జీవన విధి విధానానికి రాబో రోజుల్లో మానవుని జీవన విధి విధానానికి ఆకాశానికి భూమికున్నంత తేడా ఉంటుంది. ఓకే. పరిస్థితులు మాత్రము ఎంత సైంటిఫిక్ పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుందో భవిష్యత్తులో అంత కఠినమైన జీవన విధానం రాబోతుంది. సో ప్రకృతి అంతానికి ముందు ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం బోర్ బావులు వేస్తున్నాం అగ్రికల్చర్కు, లేకుంటే మనం ఇప్పుడు సిటీలో ఉన్న మనము నిత్య జీవితంలో వాడకానికి మనం కొన్ని బోర్లు వేస్తున్నాం. భవిష్యత్తులో మనము మనకు మోటార్లు వేయకుండానే అవి ఉప్పొంగి ప్రవహిస్తాయి నీరు. బోర్ బావులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తాయి భవిష్యత్తులో. ఇది పక్కా రాసి పెట్టుకుండేది. ఓకే. భూభాగంపై ఉన్న కోటాను కోట్ల బావులు ఉప్పొంగి ప్రవహిస్తాయి. ప్లస్ ఈ బోర్ బావులు ఉన్నాయి కదా మేడం, మోటార్లు ఎట్లయితే పోస్తాయో మనం ఏ మోటార్లు ఆన్ చేయకుండానే ఆ మోటార్లు వాటి ద్వారా ఉప్పొంగి ప్రవహిస్తుంది నీరు. ఓకే. అయితే అతి భయంకరమైన భూ అంతర్భాగంలోని నీరు ఎనలేని పీడన శక్తికి లోనవుతుంది. అది ఆ ప్రెషర్ తోని బయటకు వచ్చే ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే అతివృష్టి. అతివృష్టితోనే ఎనలేని భయంకరమైన విపత్తులు రాబో రోజుల్లో సంభవిస్తాయి. అది మీరు అనే సబ్జెక్ట్ ఏంటంటే దాన్ని అరికట్టవచ్చా అన్నది ఒక మాట అడిగారు. అది మానవుడు ఎన్ని జన్మలు ఎత్తినా ఎంత సైంటిఫిక్ పరిజ్ఞానం పొందినా కూడా జరిగే విపత్తులను ఆపలేరు. అది ఒక క్షణం ఒక నిమిషం కూడా ఒకదాన్ని కూడా విపత్తులు మనం అరికట్టలేము. దాన్ని అనుభవించి తీరాల్సిందే మేడం. ఓకే. సో కుండబద్దలు కొట్టేశారు పివి రెడ్డి సార్. మొత్తానికి మనకి అతివృష్టి అనావృష్టి అనే మాటల్ని చిన్నప్పటి నుంచి చాలా మంది వింటూ ఉంటారు. కాకపోతే అతివృష్టి వలన అసలు ఈ భూమి అంతమైపోతుంది, మానవ మనుగడే ఉండదు. ఎంత సైంటిఫిక్గా ఎంత పెరిగినా, అంటే టెక్నాలజీ ఎంత పెరిగినా జరిగే విపత్తులు ఆగవు అన్నట్టుగా చెప్తున్నారు. పెరుగుట విరుగుట కొరకే అనే మాటలు మనం వింటూ ఉంటాం కదా. సో అంత టెక్నాలజీ పెరుగుతూ ఉంటే అంతానికే అన్నట్టుగా చెప్పారు. ఏం జరుగుతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నిజంగా ఇలాంటి కుండపోత వర్షాలు మనం చూస్తామా లేదా మన ముందు తరం వాళ్ళు చూస్తారా అనేది ప్రశ్నార్థకమే ప్రస్తుతానికైతే. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడారు. ఎలా ఉంటారు, ఫ్యూచర్లో ఎలా ఉంటాయి అనేది కూడా క్లారిటీగా చెప్పారు. ఎలాంటి వాహనాలు, ఎలాంటి ఇల్లు నిర్మిస్తారు అనేది తన దివ్య దృష్టి ద్వారా. తప్పకుండా ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా, అవన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.